శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు కూడా పేర్కొంటున్నాయి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆదరిస్తుంటారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతము. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, తరువాతి 4 సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళ గౌరీదేవిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. ఇక మంగళగౌరీ వ్రత నియమాలు చూస్తే, తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉంటే చాలా మంచిది. అలానే తొలి వాయినం కూడా తల్లికే ఇవ్వటం ఇంకా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే దగ్గరలో ఉన్న పెద్ద ముత్తైదులకు కూడా ఇవ్వచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి కానీ గోరింటాకు కానీ పెట్టుకోవాలి. వ్రతం ఆచరించే ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండాలి. వ్రతం తప్పనిసరిగా 5 ముత్తైదులకు పేరంటాన్ని పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. ఒక మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరిక, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. 2024లో శ్రావణ మాసం ఆగస్టు 5వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 3వ తారీఖు మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుంది. ఇప్పుడు ఈ 2024లో మనకి మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తారీఖు 2024 విధియా తిథిలో వచ్చింది. రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు 13 నవమి తిథి విశాఖ నక్షత్రంలో వచ్చింది. ఇక మూడవ శ్రావణ మంగళవారము ఆగస్టు 20, 2024 పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రంలో వచ్చింది. 4వ శ్రావణ మంగళవారము ఆగస్టు 27, 2024 అష్టమి నవమి తిథిలో రోహిణి నక్షత్రంలో వచ్చింది. ఈ రోజుల్లో ఈ శ్రావణ మంగళవార వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది.